హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తిరుచిరాపల్లి సమీప ప్రాంతంలో ఉన్న సమయపురం అనే ఊరిలో ప్రసిద్ధి చెందిన మరియమ్మ దేవాలయం నెలకొని ఉంది. ఈ దేవాలయాన్ని తమిళనాడు రాష్ట్రంలోని ఒక ముఖ్యమైన శక్తిపీఠంగా భావిస్తారు. ఈ అమ్మవారిని మహాకాళిగా, దుర్గాదేవిగా సమానంగా పూజిస్తారు. ఇక్కడ ఉన్న ప్రధాన విగ్రహం ఇసుక మరియు బంకమట్టితో తయారు చేయబడింది కనుక దానికి అభిషేకం చేసే సంప్రదాయం లేదు. అయితే ఈ ప్రధాన విగ్రహం ముందుగా ఒక చిన్న రాతి విగ్రహం ఉంటుంది. దానికి మాత్రమే అభిషేకం చేయడం ఆనవాయితీగా ఉంది. భక్తుల నమ్మకాన్ని అనుసరించి సమయపురం మరియమ్మ తల్లి అన్ని రకాల వ్యాధులను నయం చేసే శక్తిని కలిగిన దేవతగా పేరొందింది. ఈ నమ్మకానికి తగిన విధంగా భక్తులు తమ శరీరంలో ఏ భాగానికి వ్యాధి ఉన్నా ఆ శరీర భాగాన్ని పోలిన వెండి లేదా ఉక్కుతో తయారైన ఆకారాలను అమ్మవారికి మొక్కుగా సమర్పిస్తుంటారు. ఇలా సమర్పించడం వలన వ్యాధులు తగ్గుతాయని, ఆరోగ్యం తిరిగి దక్కుతుందని వారు నమ్ముతూ ఉంటారు. ఇదొక వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న సంప్రదాయం. అంతేకాదు, మావిలక్కు అనే బెల్లంతో, బియ్యం పిండితో, నెయ్యితో తయారయ్యే మిఠాయిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం కూడా ఇక్కడ ప్రత్యేకత. మరికొందరు భక్తులు ఉప్పును కూడా మొక్కుగా సమర్పించడం ఒక ఆసక్తికర ఆచారం. ప్రతి ఆదివారం, మంగళవారం, శుక్రవారం రోజుల్లో ఈ ఆలయం లక్షలాది మంది భక్తులతో నిండిపోతుంది. తమిళనాడులోని పళనికి తరువాత రెండవ అత్యంత ధనిక ఆలయం ఇదేనని, ఆలయానికి ప్రతిరోజు వచ్చే భక్తుల సంఖ్య ఎంత విపరీతంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ దేవాలయం చరిత్రపరంగా కొంత అస్పష్టత ఉన్నప్పటికీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధారాల ప్రకారం విజయనగర సామ్రాజ్యానికి చెందిన విజయరాయ చక్రవర్తి 18వ శతాబ్దంలో ఈ ఆలయ నిర్మాణాన్ని చేపట్టినట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రాంతంలో అమ్మవారి పూజ అనేక శతాబ్దాల క్రితమే ప్రారంభమై ఉండిందని, అప్పట్లో ఈ విగ్రహానికి స్థానికులు ఆరాధన చేసేవారని అంటారు. ఈ దేవతా విగ్రహం సమయపురానికి చేరిన కథ కూడా చాలా ఆసక్తికరం. ఒకప్పుడు ఈ విగ్రహం శ్రీరంగంలోని రంగనాథ స్వామి ఆలయంలో ఉండేదని చెబుతారు. ఈ ఆలయ పూజారి తరచూ అనారోగ్యానికి గురవుతుండటంతో దీని మూలం ఈ విగ్రహమేనని భావించి అక్కడి నుంచి తరలించాల్సిందిగా నిర్ణయించారట. చివరికి ఆ విగ్రహాన్ని సమయపురానికి తరలించగా ఇప్పుడు అదే అమ్మవారు ఇక్కడ మహాశక్తిగా కొలవబడుతున్నారు. అదే సమయంలో అప్పటి పూజారి ఈ అమ్మవారికి సరైన పూజలు చేయకపోవడమే ఆయన అనారోగ్యానికి కారణమని కూడా చెబుతుంటారు. ఓ యుద్ధంలో గెలిచిన ఆనందంగా ఈ ఆలయాన్ని నిర్మించారని చరిత్రకారులు పేర్కొంటున్నారు. ఈ దేవాలయం మరియు ఇక్కడ జరిగే ప్రత్యేక పూజలు తమిళ సంప్రదాయాలకు, సంస్కృతికి ప్రతీకగా నిలిచాయి. అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ ఆలయానికి భక్తులు ఉన్నారు. శ్రీలంక, ఫిజీ వంటి విదేశాల్లోనూ సమయపురం మరియమ్మ పేరుతో ఆలయాలు నిర్మించబడి ఉన్నాయి. ఈ దేవాలయాన్ని సందర్శించే భక్తులు ఆకలి తీర్చుకున్న తర్వాతే బయటకు అడుగు పెడతారు. అమ్మవారి ఆశీస్సులతో అనారోగ్యాలు దూరమవుతాయనే నమ్మకంతో ఎంతో మంది భక్తి శ్రద్ధలతో మొక్కులు తీర్చుకుంటారు. ఆలయ పరిసరాల్లో నీటిని కూడా పుంజంగానే స్వీకరిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.